శ్రీ కాటమరాజు జయంతి సందర్భంగా కాటమరాజు భక్తులందరికీ గంగమ్మ తల్లి భక్తులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం పాలేటి ఒడ్డున వెలిసిన గంగమ్మ ఆలయ ఆవరణలో ఉన్నాము. మన వెనకాల కాటమరాజు విగ్రహం నెలకొల్పారు. ఇక్కడ ఎంతో చరిత్రాత్మకమైన స్థలం ఇది. ఇక్కడ ఎరగడపాడు యుద్ధం జరిగింది. అలాగే యుద్ధానికి ముందు గంగమ్మకి కాటమరాజు మధ్య తర్కవాదం జరిగిన చోటు ఇది. ఇక్కడికి ఎంతోమంది వేల మంది భక్తులు వచ్చి పొంగలు సమర్పిస్తుంటారు. ఈ ఎంతో చరిత్ర కలిగిన స్థలం ఇది. ఇందుకు సమీపంలోనే పంచలింగాల కొండ కలదు. ఈ కొండనే పోలరాజు కొండ అని కూడా పిలుస్తున్నారు. కాటమరాజు పినతండ్రి అయిన పోలరాజు ఈ పంచలింగాల కొండన లింగ రూపంలో వెలిసి అలాగే పాలేటి గంగమ్మ ఆశీస్సులతో పంచలింగాల ఆశీస్సులతో కాటమరాజు ఇక్కడ పెద్ద యుద్ధం చేసినాడు నెలసిద్ధిరాజుతో. ఆ యుద్ధ భూమినే ఎరగడపాడు రణక్షేత్రం అని పిలుస్తున్నారు. ఆ యుద్ధానికి సంబంధించి మనకి ఇది రణక్షేత్రము, వాళ్ళకు వీరులకు పిండ ప్రదానం చేసే కైలాస బండ, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఎంతో చరిత్ర కలిగిన స్థలము. మరిన్ని విషయాలు మన యాదవ గాథాకారుడు మాసిపోవ నాయ గారు తెలియజేస్తారు. కాటమరాజుకు ఆవుల మంద పట్టాభిషేకం చేసిన తర్వాత దొనకొండ పట్టణంలో ఆవుల మేపుకుంటా ఉత్తరప్రదేశానికి వెళ్ళిపోయినట్టు ఆవుల మేపుకోవడానికి కర్ణాటక, కాంబోజీ, బర్మా, కేరళ, బోబు, నాగూరు, నాగపట్నం, తెలంగాణ అవి మొత్తం 12 అంటే 40 సంవత్సరాలు ఆవులు మేపినాడు. 40 ఏళ్ళు మేపి తొదకు ఇక శ్రీశైలం చేరినాడు. శ్రీశైలం మల్లికార్జున దేవస్థానం దగ్గర తావుదూడ్లు ఇచ్చి సరస్సుడు 12 సంవత్సరములు అక్కడ మల్లికార్జున స్వామిని సేవించి ప్రార్థన చేసి అక్కడ తావుదూడ్లు వేసి 12 సంవత్సరాలు 12 మలలు ఎడతెక్క మేపుతున్నాడు. అష్టవిశ్వర్య భోగ భాగ్యములతో తొలదూగుతున్నాడు కాటమరాజు. అప్పుడు బ్రహ్మవిష్ణువీశ్వరులు సాక్షాత్కరించి మాట్లాడుకున్నారు. ఇక యాదవులకు ఆ విషయం ఎన్నాళ్ళుందో చెప్పమన్నాడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి. బ్రహ్మదేవుడు కవిలను చూసి వర్ణించి యాదవులకి ఇక ఏటి మీద 6 మాసాలు ఉన్నాయి ఆవిషి అంటే సంవత్సరం 6 నెలల కల్లా చచ్చిపోవాలి యాదవులు. చిత్రబాణ సంవత్సరం షోరు పోయింది. ఇక 60 ఏళ్ళకు యాదవులు చెల్లిపోవాలి కదా, అందుకని వాళ్ళు చెల్లిపోవాల్సింది, యాదవులను ఉంచడానికి వీలు పడదు అని. అది ఎట్లయితే యాదవులు చెల్లిపోతారు అంటే శ్రీశైల పర్వతాలు ఎందుకు మేత నీళ్ళు లేకుండా చేయాలి. ఆవులు ఘోరంగా అరిచేస్తే అప్పుడు నెల్లూరు భూములకు చేరతాడు కాటమరాజు. నెల్లూరు భూములు నెలకు 3 ధర్మోత్సవాలు కురిపించి చేద్దామని నెల్లూరు భూములు నెలకు 3 ధర్మోత్సవాలు కురిపించి అంటే నెల్లూరు భూములు చేరితే కానీ అక్కడ మేత నీళ్ళు దొరకవు, యుద్ధం జరగదు. ఆ పగ ఎవరిది? పోలరాజు పగ. సింహాద్రిరాజు, పెద్దిరాజు, ఎర్రనొకరాజు, నల్లనొకరాజు 4 తండ్రి గారి పగ వచ్చినారు. ఆఖరి తండ్రి పోలరాజు పగ. ఎర్ర సిద్ధిరాజు, నల్ల సిద్ధిరాజు, కొండకు సిద్ధిరాజు, కుమార సిద్ధిరాజు, పాప బలి సిద్ధిరాజు, తలియగు సిద్ధిరాజులు దళవాయి వేమినాడు. ఇక వాళ్లకు వీళ్ళకు యుద్ధం జరగాలి ఎరగడపాటిలో అని చెప్పని దేవతలు ఆ శ్రీశైల పర్వతాలను మేత నీళ్ళు లేకుండా చేసినారు. 12 మలలు మళ్ళమల్ల మాడిపోతుండగా అప్పుడు కాటమరాజు ఘోరంగా దుఃఖించి ఇక్కడ ఉంట హితం కాదని ఆ మలలు దించుకొని ఏనుతలకు వచ్చాడు. అంటే ఏనుతల అది పొదిలవతల మార్కాపురం అవుతుంది ఏనుతల. అక్కడికి వచ్చి ఆ రాత్రి నిర్దించి అక్కడ కొన్ని తెట్టుకోరలు పెట్టించాడు. ప్రధాని పద్మనాయుడు అన్నాడు, ఎందుకు బావా ఒకనాటి పూటకు అన్నాడు. లేదు మరది, మనం ఇక్కడ ఒక రాత్రి ఉన్నట్టు నిర్ణయం ఉండాలన్నాడు అని తెట్టుకోరలు పెట్టించి ఆ రాత్రి నిర్ణయించాడు. ఆ రాత్రి అక్కడ ఉండి తెల్లవారే వరకు 600 ఆవులు చచ్చిపోయినాయి. కాటమరాజు అఘోరఘోరంగా దుఃఖిస్తా ఆ పద్మనాయుడిని పిలిచి, నేను ఆవుల మంద పట్టాభిషేకం చేసినా కానీ ఇట్లాంటి కష్టం నాకు ఎప్పుడు రాలేదు. ఈ ఆవులే తల్లులు, ఆంబోతులే తొలి సూరిపేయలు, తోడబుట్టుకలు, మలి సూరిపేయలు, ఒక అబ్బచెల్లెళ్ళు, ఈయనకు బంధువులు. మా పినతల్లి శ్రీదేవి నాకు ఆవుల మంద పట్టాభిషేకం చేసింది కాబట్టి నాకు ఇయే బంధువులని ఘోరంగా దుఃఖించి ఇన్ని ఆవులు చెల్లిపోతే నేనుండి లాభం ఏముంది అని ఎగరేసి త్రిశూలం ఎగుదూరం పుట్టినాడు కత్తిని. పరమేశ్వరుడు ప్రసన్నమైనాడు. కాటమరాజా, నీ ఇష్టమైన సావటానికి నీకేం కావాలో చెప్పమన్నాడు సాక్షాత్కరించి. అప్పుడు ఈశ్వరుని కాటమరాజు నమస్కారం చేసి, తండ్రి నా కొరకు వచ్చిన వాని నా ఆవులకు నీళ్లు కావాలన్నాడు. ఆ త్రిశూలం గడ్డ పెకలించి మాయమైపోయింది. ఈశ్వరుడు మాయమైపోయిన తర్వాత అక్కడ హోమగుండంగా మారింది. ఆవులు నీళ్లు తాగి ఆనందమంది. ఆవులు నీళ్లు తాగిన తర్వాత
అక్కడ నుండి ఇక్కడ ఉండటానికి వీలు పడదని ఇషనకొరవకు వచ్చి అక్కడి నుంచి ఇషనకొరవ నుంచి దొనకొండ చేరినాడు. తల్లి శ్రీదేవి మేనత్త కొమరమ్మ బావుపల్లి కొండ శవ తీసుకున్నాడు. అంటే శ్రీదేవిని చెప్పిన వినలేదు, ఏ కాడికి పోవాల్సింది అన్నాడు. మీ పినతండ్రి నా భర్త పోలరాజు పగొంది నాయన, వద్దన్న వినలేదు. శ్రీదేవి జ్యోతి వినలా. నలుగురు తండ్రి గారు పగ తీర్చిన మా పినతండ్రి పోలరాజు పగ తీర్చుకొని ఉంటున్నా తల్లి అని రక్తం ఎవరిలో పారినా సరే మా పినతండ్రిని చంపిన వాళ్ళు ఎవరో వాళ్ళని ముక్కలు నరికేస్తాను అని పత్రిక తీసి అక్కడి నుండి కాటమరాజు ఎర్రగడ్డపాడు చేరినాడు. పాలేడు దగ్గరికి వచ్చినాడు. పాలేడు దగ్గరికి వచ్చేరకు గంగా భవాని ఆగ్రహకోపంతో వచ్చి గుండెక్కి గుండెగంగా మాటగిచ్చుకున్నది అక్కడ కాటమరాజును. నన్ను కొలవమని నిర్బంధించింది. నేను కొలవనన్నాడు. ఆడవాళ్ళకి అస్తనెత్తిన మొక్కేది లేదు, నేను కొలవనన్నాడు. కొలస్తానంటివి అన్నది గంగమ్మ. కొలస్తానని ఎప్పుడన్నా నేను అన్నాడు. అంటే కాటమరాజా, ఉడుముకురు నాయకులు ఒకటి నీకు నాయకులు ఉండయా? మీ తండ్రి చెల్లిపోయి ఉండగా ఏ దిక్కు తెలియక నన్ను ప్రార్థన చేస్తే కార్చనీయ బాణము వాలికితరా చేస్తే ఆ బాణము తప్పించి పగవాడైన వాలికితరావుని చంపించి ఆనాడు నువ్వేమన్నావు? నన్ను కొలుస్తానన్నావు. కొలిచినవా అన్నది గంగా భవాని. కాటమరాజు అంటాడు, భవానీ నువ్వు గంగమ్మ అయితే కొలుస్తానన్నది కరెక్టే. మా బాగుపల్లి కూడా మాకు ఒక మాట చెప్పిండు. ఎర్రగడ్డపాడిన యుద్ధం జరిగినప్పుడు గొడ్డు గొర్రెలు సరిగ్గా తగులు నరికిస్తానన్నాను, ఏనుగు నరికించి ఏకపల్లి పెడతానన్నాను, గుర్రాలు నరికించి కుమ్మపల్లి పెడతానన్నాను, నరపతుల శిరస్సులు నైకి రాసులు పోస్తానన్నాను, 7 సిద్ధురాలు తలలో ఖండించి నేనేమో గంటలు కొట్టి ఆమె కట్టిస్తానన్నాను. మా యాదవులు మాటతాడి తప్పేవాళ్ళు కాదు. ఎర్రగడ్డపాడు యుద్ధం జరిగినప్పుడు నీకు అనుకున్న ఆచారం చెల్లిస్తాను. అయినా ఇప్పుడు నేను ఆడవాళ్ళని కొలిచే లేదు అన్నాడు. ఆడదైవాళ్ళని మేము కొలవము, చదువుకు ఒక రాజు సలాం చేయను, అంత నదుకునికి అర్రు వచ్చి మొక్కేవాళ్ళం కాదు మేము, నేను కొలవను అని నిర్బంధించాడు. అయితే కాటమరాజా, నన్ను కొలవా? నన్ను కొలవకపోతే కృష్ణావతారంలో ఎందుకు వచ్చావు? ఏ దిక్కు దోసక యమునా నది పారుతా ఉంటే నన్ను ప్రార్థన చేసింది వసుదేవుడు. రేపల్లె వాడికి దారి ఇచ్చినాను, అప్పుడు నేను ఆడదైవాన్ని కాదా? అయితే పగవాడు వాలికెదురని చెప్పినప్పుడు నేను ఆడశక్తిని కాదా? ఇప్పుడు నువ్వు ఆడదైవం లేకుండా నువ్వేరు దాటిపో. కాబట్టి అంటే అన్నప్పుడు కాటమరాజు అంటాడు, మా తండ్రి పెద్దిరాజు కళ్యాణ భూములు సంతానం కొరకు పోతున్నప్పుడు 6 పెట్టెలు వేసి ధనము పాలు పంచుకోవాలని 6 ఉక్కు పెట్టెలు తయారు చేసి 6 వరుసగా పెడితే 6 ఒక పెట్టె నువ్వు తీసుకుపోయావు, ఆడబిడ్డవు. అందులో వెలిసింది మా మేనత్త కొమరమ్మ పాలపోయి నువ్వు. కొమరమ్మ పాలపోతే ఆడవాళ్ళు కొలవాలి. నిన్ను ఇంటి దీపమని ఆడవాళ్ళు కొలుస్తాను, మగవాళ్ళం మేము కొలిచేవాళ్ళం కాదు. నేను సడు చక్రవర్తిని, అంటే విష్ణువతారుణ్ణి, ద్వాపార కృష్ణావతారం పొడిమారిన వాడిని. కాట కోటేశ్వర గంటల కొంత నా చేత ఉన్నంత వరకు హరిహర బ్రహ్మాలు తిరిగి వచ్చినా నన్ను ఏం చేయలేరు, నువ్వు కూడా ఏం చేయలేవు అన్నాడు కాటమరాజు. గంగమ్మ అన్నది, నేను ఏం చేయలేను, నిన్ను చూస్తాను ప్రతాపమని. అప్పుడప్పుడు ఏరులు ఉప్పొంగితోడు చేసి 101 శక్తులు పిలిపించింది. ఆ శక్తులను మొత్తాన్ని కోపలేటి కానుంచి ఆవలపాటి కానుంచి అగ్గులారం వరకు మొత్తాన్ని నిలబెట్టింది. వచ్చిన వాళ్ళు వచ్చేట్లే ఏట్లేయమని చెప్పింది. ఏడ వచ్చినా అలా వచ్చినట్లే తమ్ముడు పోతుల రాజు వాగులు వేస్తుండ్రు ఆవులు అంటే. అప్పుడు గంగమ్మ నవ్వింది, నీ గతి కూడా అంతే కాటమరాజా, నీ ఆవులు పడ్డ గతి నువ్వు పడతావని నవ్వుతోంది. అప్పుడు కాటమరాజు బొల్లావు వసుదేవుని ప్రార్థన చేసినాడు. మీరున్నారనే నేనున్నా తండ్రి, నా మందల ఆవు రూపంలో ఎద్దు రూపంలో పుట్టినారు, మీరున్నారు కదా అని ప్రార్థన చేస్తే బొల్లావు అడుగుపెట్టింది ముందే నదిలో, వసుదేవుడు అడుగుపెట్టినాడు. ఆ పాయోటి ఈ పాటు ఇచ్చకపోయింది. ఆ ఆవులు వెళ్ళిపోతూ ఉండే పోలరాజు కొండకాడికి వెళ్ళిపోతుంటే గంగమ్మ తావసం పట్టలేక అక్కడ నిలదొక్కొని మరలవారి మెట్టిపోయిన గుంటి కింద దాచింది. ఇప్పుడు తెలుసుకున్నా కానీ మన్నోట్లో మంట కలుపుతాను కాటమరాజునని పత్రిక చేసినప్పుడు అప్పుడు కాటమరాజు ఆవులు లింగాల కొండ కాడ చేరిని, తమకం చింతకాడ చేరిని, పొద్దుగూకింది. ఆవులను లెక్కేస్తే మరలవారి మట్టిపోయలేదు. కోపలేరు, పిల్లకాలు, బగాదమ్మగుండు, నీరలవాగు, పాలేరు మొత్తం ఎత్తుకురాని ఎక్కడ దొరకలా. సరే ఇది ఏం మహత్యమని అంటే కాటమరాజు ప్రధాని పద్మాయుడు అన్నాడు, బావా ఇది గంగమ్మ మహత్యమే, ఇది నువ్వు అడ్డం తిరుక్కొని కొలకుండా వచ్చినావు ఆమెను, నీ పొగుడు అనుష్ఠానికి ఆమె ఈ పని చేసింది, ఆమె ఆదిపర శక్తి బావా అన్నాడు.
సరే చూద్దాంలేమ్మని ఆ రాత్రి పండుకున్నారు తమకోశం దగ్గర. పోలురాజు లింగాల కొనన వెంకరేగు చెట్టు కింద ఆసీనుడై ఉన్నాడు. పోలురాజు వచ్చి గంగమ్మను ప్రార్థన చేసి గుంటి గంగమ్మ కాడికి పోయి, బాలలు కొంచాలమ్మ, వారికి తెలియదు, మదాంకారం చేత నరావతారం ఎత్తి పుట్టినోళ్ళు తల్లి, నీ మహిమెరుగుక నిన్ను గమనించుక ఏదేదో మాట్లాడినరు. అవి గురుజీకి తల్లి, నువ్వు లేకుండా మేము బతకగలమంటమ్మా, మేము ఉండలేము తల్లి, ఇంటి ఎలియలుపు అమ్మ, నువ్వు మన్నించి వాళ్ళ మట్టిపోయినాయి అమ్మ. రేపు పొద్దుపొడిసారా కాటమరాజు యాదవులంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారు తల్లి, నన్ను మన్నించమని, నా పేరు పోలురాజు అమ్మ అని చెప్పి అదృశ్యమైనాడు. ఆ తమకోశంత కాడికి వచ్చి కాటమరాజు కాళ్ళలో చెబుతున్నాడు, కుమారా, నేను నీ పినతండ్రి పోలురాజును. గంగమ్మ మన ఇంటి ఎలయేల్పు పాలెటి గంగ, ఆమెను కొలవకుండా పోతే మనకు మేలు జరగదు, పుల్లరి కాసులు పుట్టించలేము, ఆమె మన అండను ఉంటేనే ఏ పని చేయగలము. కుమారా, నేను మీ పినతండ్రిని, నా మాట తప్పకుండా గంగమ్మను కొలువు నాయన అని అదృశ్యమైపోయినాడు పోలురాజు. ఉదయాన్నే లేచి కాటమరాజు మంది మార్పాలను సిద్ధం చేసి, అయ్య చెప్పిన మాటలు అతిమీరకూడదు, మా పినతండ్రి చెప్పిన మాటలు కానీ అనరా పోదామని లింగాల కొండ కాడ నుంచి అక్కడి నుంచి గుండి గంగమ్మ కాడికి పచ్చని పందిళ్ళు పెట్టించి బృందవాద్యములు, తప్పెట్లు, పలకలు, కొమ్ములు, వీరణాలు, మంగళవాద్యాలు, తురుము వాద్యాలు, తప్పెట్ల బూరలు దద్దరలుగా మోగిస్తుంటూ అమ్మవారి కాడికి వస్తూ ఉంటే అక్కల సంబరంగా కూర్చొని ఉంది గుంటి మీద గంగమ్మ. కూర్చొని అప్పుడు ప్రార్థన చేశాడు కాటమరాజు, తల్లి, నేను మరొక ఎన్నో విధాలు నేను లెక్క చేయలేదు తల్లి, నన్ను మన్నించు, నీకు అనుకున్న ఆశాలు నేను చెల్లిస్తా. ఆఖరి ఒడ్డుకు వచ్చింది, జరగటపాటు యుద్ధం జరుగుతుందని మా తల్లి శ్రీదేవి చెప్పింది, మా బావ పల్లికొండ చెప్పిండు, సమయం ఆసనమైంది, నీకు ఒప్పిన ఒప్పంద ప్రకారం చెల్లిస్తాను. గంగమ్మ తల్లి, నన్ను మన్నించు, ఎన్నో మాటలన్నా నన్ను క్షమించు. అయితే ఇంత రాజాస్థాయిలో ఉండగా నన్ను ఎందుకు కోరు అమ్మా నువ్వు గంగమ్మ, నన్నే కొలవమని అన్నప్పుడు గంగాభవన్ అంటది, కాటమరాజా, నువ్వు అవతార పురుషుడు, విష్ణు సంభూతుడివి, నువ్వు కొలిస్తే జగములో 18 వర్ణం వారికి అందరూ కొలుస్తారు నన్ను, అందుకు నిరాశింది నువ్వు నన్ను కొలవాలా అన్నది. సరేలేమ్మని చెప్పని అమ్మవారికి నైవేద్యం పెట్టి చెల్లించి అంతా కూటమై మొత్తము గుంటి గంగమ్మ కాడ నుంచి పంచలింగాల కొండ కాడ చేరిన తర్వాత అప్పుడు యుద్ధము 7 రోజులు యుద్ధం జరిగింది. అయ్యో వదిలేతం 7 రోజులు యుద్ధం జరిగిన తర్వాత ఆఖరి సమయంలో కాటమరాజు యుద్ధానికి వస్తున్నాడు. నరసిద్ధరాజు పైకి కాటమరాజు యుద్ధానికి వస్తూ ఈ పద్మనాయుడు కాటమరాజు బసవదేవుడు ఎనికిడితో వస్తున్నాడు. అప్పుడు ఈ కాటమరాజు వచ్చారు దాకా నరసిద్ధరాజు చూసిండు, శంకర్ల భీమన నరసిద్ధరాజు. సిద్ధరాజు అంటాడు, ప్రధాని గాంధీవ చక్రంలో గలగబాయ కానీ భార్గవ పరశురాముడు ధిక్కరించున్నాడు కాటమరాజు. ఏమీ రాజు ప్రధానులు వైఖరి, ఆహా, కృష్ణార్జునులు పోలుదురేళ్ళు అంటే మన నెల్లూరు భూములకు వచ్చిన ఆవుల మేపుకుంటప్పుడు ఇతను గొల్లరాజు అనుకున్నా, కొన్నాళ్ళు గోవులు కాపులు అనుకున్నా, ఇతని దొడ్డతనం ఇప్పుడగా పడుతుంది, చక్రభారం శాత లేదు కానీ శ్రీకృష్ణభారం ధిక్కరించి వస్తున్నాడు ఇతని. కాబట్టి ఇతను అంత సౌందర్యమైన రాజు ఆ విష్ణుమూర్తికే తగు, ఈ కాటమరాజుకే తగు. ఇతని శాత చెల్లిద విష్ణుపురం కద్దు, ఇతన్ని ఓడించి యుద్ధం చేసి చంపితే, కాటమరాజు చంపితే నెల్లూరు పట్టణం వేలుకోవచ్చు, లేక మనమే పోతామా, మనము చచ్చిపోతే ఇక వైకుంఠం జారవచ్చు అని ఆ సిద్ధరాజు వస్తున్నాడు. సిద్ధరాజు యుద్ధానికి వస్తున్నప్పుడు బసవదేవుని యుద్ధంలో మార్చుకున్నాడు. అంటే యుద్ధంలోకి ఎలటేళ్ళకు పైన ఎక్కువ వస్తున్నాడు సిద్ధరాజు. కాటమరాజు పల్లికొండకు నమస్కారం చేసిండు, బావా నువ్వు తల్లివి మాకు అందరికీ, పల్లికొండ మాకు తల్లివి, విష్ణుమూర్తి పొడుమారి మాకు మనిషి రూపంలో పుట్టినవు బావా, నీ అనుమతి లేకుండా యుద్ధానికి పోలేను బావా, నువ్వు దీవించి యుద్ధానికి పంపమన్నాడు. అప్పుడు పల్లికొండ అంటాడు, దీర్ఘాయుష్మాన్ భవ, కాటమరాజా ఇంతవరకు మిమ్మల్ని కాపాడినా, ఇప్పుడు నువ్వు చేసి యుద్ధం కన్నుల పండుగ చూస్తాను, సూచి ఇహపరంలోకి వెళ్ళిపోతా, వైకుంఠం వెళ్ళిపోతాను మరది అని ఆ పల్లికొండ చేత వాగ్దానం తీసుకొని యుద్ధభూమిలోకి వచ్చినారు. యుద్ధభూమిలోకి వచ్చిన తర్వాత బసవదేవుడు పోయి యుద్ధానికి యుద్ధం చేస్తూ ఏనుగులు గుర్రాలు చంపుకుంటూ బసవదేవుడు పోయి నేరుగా ఆ సిద్ధరాజు ఎక్కిన ఎలటగనుగును ఆ కుంభస్థలాన్ని పుడిచింది. ఈ అంటూ కుంభస్థలం విరిగి ఏనుగు
దొడ్డ ఏనుగు కింద పడిపోయింది. ఆ సిద్ధురాజు దెబ్బలు కింద పడ్డాడు. కింద పడ్డవాడు పైకి లేచి, ఒరే సైన్యంలారా, పచ్చమాల పోగులారా, ఈ బసవదేవుని చంపారా ముందు అన్నాడు. బసవదేవుడికి చుట్టూ సానా కత్తుల పోటు సవకంచి పొడుస్తూ ఉన్నారు. అంబోయని బసవన్న ఎప్పుడు తరిచినాడో అప్పుడు కాటమరాజు ఖడ్గం చేబూని యుద్ధానికి ప్రయాణమైనాడు. యుద్ధానికి ప్రయాణమయ్యి, సిద్ధరాజా, బొల్లాముని చంపించావు, నువ్వు అమరేష్ పుత్రుడిని అన్నావు, అమరలింగ స్వామి కుమారులు అన్నావు, కరెక్టే, నేను నరుణ్ణే, నువ్వు దేవుడివే అన్నాడు. అయితే బొల్లాముని చంపిస్తేవి, ఇప్పుడు బసవదేవుడు ఎవరు? ఈ బసవదేవుడు ఈశ్వరుడు. బొల్లా విష్ణుమూర్తిని చంపించినావు, ఎంత పాపకర్ముడివి, 6000 ఆవులు చంపించినావు, ఏం మనిషివి నువ్వు మామూలు మనిషివి కాదు, మేము గొల్లరాజులమా, మేము గోవుల కాపరులమా, చూడు నా తమాసా, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు చంపాలి అన్నాడు. నరసిద్ధరాజు అన్నాడు, కాటమరాజా, నువ్వు నన్ను ఏమి చంపుతావు, 6 ధరణాల కొట్టాంపరలింగ స్వామి కుమారుడు 3 కన్నాడు ముక్కంటి దేవుడికి పుట్టిన వాళ్ళం, అందరికి వచ్చి దేవుళ్ళం మేము, నువ్వు నరుడివి, నరుడు దేవుడిని చంపుతాడా కాటమరాజా, ఇప్పుడు క్షణమాత్రం నేను చంపేస్తా, నేను చంపి ఇప్పుడు నెల్లూరు చేరతాం, శంకర్ల భీమని నేను యుద్ధానికి మార్కొనమనగా కాటమరాజు అన్నాడు, నువ్వు అమరేష్ పుత్రుడు అయితే నా చేతితో సాగుకొండ బతుకో సిద్ధరాజా అని కొండల తార్చుతున్న యుద్ధంలో ఇద్దరు కలిసి యుద్ధరంగం ఉన్న ఒబ్బరంగం సుఖలు మొలకలు పొట్టేళ్ళు పోరాడిన మత పొట్టేళ్ళు రెండు మళ్ళాడినట్లు పల్లికొండయ్య పరమ సంతోషంగా యుద్ధం చూస్తున్నాడు. అవనగా త్రిమూర్తులు 3 రథారూఢులు గగనమార్గం ఇస్తున్నాడు. హరిహర బ్రహ్మది లక్ష్యం చేస్తున్నాడు. దేవదుందువు వైకుంఠంలో మోగుతూ ఉన్నది గగనమార్గాన. సురులు మునులు అటదిక్పాలకులు ఋషాదులు అక్షతలు వేస్తున్నారు. గరిగ పేరంటాలి గంగమ్మ పెళ్లి పదాలు పాడుతున్నది. ఈ విధంగా యుద్ధం చేసి ఆ ఖడ్గంతో ఒక్క ఏటు వేసినాడు. సిద్ధరాజు కింద పడిపోయినాడు. పడుతూ ముక్కంటి ఈశ్వరుని దలసి మరేశ్వరుని దలసి అప్పుడు తాపొడిసే ఇక బతికేది ఏమి లేదు. అప్పుడు 14 కూడా యుద్ధానికి వచ్చినాడు. శంకర్ల భీముని చంపినాడు. అప్పుడు వీళ్ళందరూ అందరినీ పండబెట్టినప్పుడు వరుసపడ పండబెట్టి గంగాభవాని కావిలు ఉన్నమానాడు పల్లికొండయ్య. గంగాభవాని శవాల కాడ కావిలు ఉన్నప్పుడు ఈ పల్లికొండయ్య పడతా లేస్తా 60 నాడు అంటే పౌరుడు యుద్ధంలో బలికొర అక్కడ యుద్ధంలో ఆయగాయములు నాటిన గాయాలు పౌరుడు చెప్పిన మాట ప్రకారం ఎర్రగడ్డపాటి యుద్ధంలో చెలరేగ 33 గాయాలు చెలరేగి పల్లికొండయ్య పడతా లేస్తా వచ్చాడు. అది వదిలేస్తుండాలి. పడతా లేస్తా వచ్చి ముంబై పోసెను పంపినాడు. యాడికి భక్తిరన్న కాశీలో ఉన్నాడు. భక్తిని పొడకట్టిన ముంబై పోసే పోయి మాకు కాస్త అన్నం పెట్టమన్నారు. చనిపోని పెద్దలకు భక్తిని అన్నం పెడుతుంటే ఈ ముంబై పోసే మాకు కూడా పెట్టమన్నారు.